ఇప్పుడైతే మేము బోట్ ఎక్కబోతున్నాం, ఎక్కుతున్నాం కూడా. 1000 రూపాయలకి 5గురికి సెట్ అయ్యింది. 1000 రూపాయలు బోట్ ఎక్కిపోతున్నాను, ఎక్కాను. ఇప్పుడైతే వాటర్ చాలా రఫ్గా ఉంది, చాలా అంటే చాలా రఫ్గా ఉంది. ఇప్పుడు వెళ్ళే బోట్ మనం చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. అగో అక్కడ గ్రీన్ కలర్ బోట్. చెమటలు కూడా, ఎండ కూడా చాలా గట్టిగా బోట్లోకి ఇలా వెళ్ళాల్సి వస్తుంది. కవర్లు నుంచి కవర్లు కూడా ఇది. గంగనదిలోకి వెళ్ళడానికి 40 ఘాట్లు తిప్పుతాను అన్నారు. లైఫ్ జాకెట్ అయితే వేసుకున్నా, కానీ లైఫ్ జాకెట్ అదే కుదరదు. లైఫ్ జాకెట్ వేస్తాము. వాటర్ అయితే ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది, చూస్తున్నారు కదా. ఒకసారి వాటర్ చూడండి ఎంత స్పీడ్ వెళ్తుందో. చూడు వాటర్ చాలా ఫ్లోటింగ్ ఉంది, చాలా స్పీడ్ ఉంది. అందుకే వీళ్ళు రేట్ కూడా చాలా ఎక్కువ చెప్పారు, 1000 రూపీస్. మామూలుగా అయితే 100 రూపీస్. సతీష్ 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 తెలుసు కదా నీకు, ఎప్పుడు చేపలు ఎండతో సంబంధం లేదు. ఎండ ఎలా ఉన్నా ఏటి ఎలా ఉన్నా సరే మనం వెళ్ళిపోతున్నాము. స్థలాలంటే మాకు ఇవి అవసరం లేదు. మేము అందరికీ యాక్వోమ్యాన్లమే, ఎందుకంటే గంగపుత్రులమే. మేము కూడా గంగపుత్రులమే, ఏం భయం లేదు, భయపడాల్సింది ఏం లేదు. అదైతే షేరింగ్. ఇది షేరింగ్ అయితే డబ్బులు చెప్పాను కదా, 100 రూపీస్ తీసుకుంటారు. మేమైతే 5గురమే కదా, మాకైతే చాలా తక్కువ. ఎక్కువ తీసుకున్నారు వాళ్ళైతే, చాలా తక్కువ, చాలా ఎక్కువ తీసుకుంటారు. మామూలుగా అయితే వాళ్ళు 2000 3000 అంటారు. స్టార్టింగే 800 900కి అడగండి. ఇంత ఫ్లోటింగ్ లో అయితే మనకి రీజనబుల్ గా ఉండదు. అయితే ఇంత ఫ్లోటింగ్ లో మనకి రీజనబుల్ గా ఉండదు అసలు. వాళ్ళు చూసారా, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కనుక వాళ్ళకి మనీ అయితే తక్కువగా వస్తుంది, తక్కువ కూడా దొరుకుతాయి. మేమైతే 5గురమే, 1000 రూపీస్. మాకు 2500 అన్నారు. మేము స్టార్టింగే తగ్గించి అడిగాము. తగ్గించి అడగలు మాకు చెప్పారు. మేము నచ్చిన ప్రైస్కి మేము తీసుకున్నాం. పద తీయండి బోటు వెళ్దాం అన్నాం. ఓకే, స్టార్ట్ అయిపోయింది. ఘాట్ చూపిస్తున్నాడు. ఇప్పుడు మనం లలిత ఘాట్ చూసాం కదా, లలిత ఘాట్ నుంచి మనం అయితే శివారికి వెళ్ళబోతున్నాం. ఆ శివారి నుంచి ఆ శివారికి వెళ్ళాక లైన్ గా మనకి చూపించుకొస్తాడు. ఎందుకంటే ఫ్లోటింగ్ అయితే ఉంది కదా, ఇది కూడా డీజిల్ మిగులుతుంది. అదంతా ఫ్లోటింగ్ వెళ్తుంది కదా, దాంతో పాటు తీసుకెళ్ళిపోతారు మనకి. అక్కడ అన్ని డీటెయిల్ గా చూపిస్తారు. మనం వీడియో తీసి అంతా మీకు చూపించబోతున్నాను. అలాగే మనకి ఆ శివార్న బ్రిడ్జ్ కూడా ఒకటి ఉంది, ఆ బ్రిడ్జ్ కూడా నేను చూపిస్తాను. అదే అక్కడ దాకా తీసుకెళ్తున్నారు. 40 ఘాట్లు అంటే చాలా ఎక్కువ. అవన్నీ 1 by 1 చూపిస్తాను మీకు వీడియోలో. ఫ్లోటింగ్ చూస్తారా, కనిపిస్తుంది అక్కడ ఎంత స్పీడ్గా వెళ్తుందో వాటర్ బ్యాక్ సైడ్. బోటు మీద వెళ్ళడం. ఇంతకు ముందు నేను ఇక్కడే కాదు, చాలా బోట్ల మీద కూడా వెళ్ళాను. మా మాయ బోటు మీద, తెప్ప మీద. తెప్ప అయితే ఇంకా ఫ్లోటింగ్ అవుతుంది, ఇది కొంచెం పెద్దది. తెప్ప అయితే ఇలాగ అయిపోద్ది. ఇక్కడ ఎక్కువ అంత ఉండలేదు, చాలా కొంచెమే ఉంది. కానీ వాటర్ వెళ్ళడం అయితే చాలా స్పీడ్ వెళ్తుంది. ఇక్కడ ఈతే కన్ఫామ్ గా ఏమైనా స్విమ్ చేద్దామన్నా ఏదైనా చేద్దామన్నా ముంచేస్తుంది. చప్పటి వాటర్ కదా ఇది, అదే సాల్ట్ వాటర్ అయితే బాడీని తేలుస్తుంది. దానికో ఈత ఎంత వచ్చినా సరే ఒక 2 hours 3 hours ఈదగలరు. చాలా కష్టం ఇది. అక్కడి నుంచి ఈ చివరికి తీసుకెళ్ళడానికి ఒక 40 minutes పడుతుంది. ఎందుకంటే ఇది స్పీడ్ బోట్ కాదు కదా, స్లోగా వెళ్తుంది. స్పీడ్ బోట్ అయితే ఈ పాటకి అక్కడికి తిప్పేసి ఇవి ఘాటీలు కూడా చూపించేస్తారు. ఘాట్లు కూడా ఇప్పుడు మనకి తిప్పుతున్నాడు. ఫస్ట్ మరి ఎక్కడికి తీసుకెళ్తాడో చూద్దాం.
ఇప్పుడైతే లైన్ గా నేను ఘాట్లు చెప్పబోతున్నాను. హరిశ్చంద్ర ఘాట్ చూడబోతున్నాం కదా, ఇక్కడ వాహనం చేస్తున్నారు అతిథులు. హరిశ్చంద్ర ఘాట్ ఇది. హరిశ్చంద్ర ఘాట్ చూసారు కదా, ఇక్కడ దాఖలు చేస్తున్నారు. विजयनगरम घाट, केदार घाट। भैया भैया थोड़ा उधर से जाओ ना, थोड़ा घाट का नाम बताओ, मैं वीडियो निकलते हैं ना। ये घाट का नाम है चौकी घाट। कोलकाता महारानी रानी रासमणी का घाट है। इधर में कोलकाता की महारानी जब आई थी तो ये घाट को बनाई थी। ये घाट का नाम है चौकी घाट। कोलकाता की महारानी रानी रासमणी ने बनाया था। जब यहाँ पर आई थी तो ये घाट कच्ची थी, तो ये घाट को पक्की बनाई कोलकाता की महारानी रासमणी। ये सामने जो देख रहे हैं ना, क्षेमेश्वर महादेव जी का मंदिर है। क्षेमेश्वर घाट के नाम से जाना जाता है। यहाँ पर अगर कोई भी आप पाप वाप किए या गलती किए तो यहाँ पर नमस्कारम कर क्षमा मांगने से क्षमा प्रदान होता है। उसके जस्ट आगे जो देख रहे हैं ऊपर में रेड एंड व्हाइट में ना शिव गंगा व्यू कर है ना, वो जो बॉलीवुड के एक्टर शत्रुघ्न सिन्हा थे ना, उनका पहले बंगला था। वो बंगला बेच चुके हैं। ये क्या राजा? ये घाट का नाम है नारद घाट। रेड वाला जो घाट देख रहे हैं नारद घाट, नारद मुनि का घाट। यहाँ पर अगर फ्रेंड या एक फैमिली कोई स्नान कर ले तो झगड़ा होने लगता है। ये राजा घाट बाजीराव पेशवा का बनाया गया महल, और इस महल में बॉलीवुड मूवी का घातक का शूटिंग हुआ है। साउथ मूवी चिरंजीवी का शूटिंग है। हाँ, इंदिरा द टाइगर देखे ना, उसका शूटिंग हुआ है। रंजना मूवी देखे है ना, बॉलीवुड मूवी रंजना, साउथ एक्टर धनुष, उसका शूटिंग यहाँ हुआ है। ये घाट का नाम है पांडे घाट। हाँ, ये घाट का नाम पांडे घाट इसलिए पड़ा, यहाँ पर महाभारत के 5 पांडव स्नान कर प्रायश्चित किए थे, इसलिए इस घाट का नाम पड़ा पांडे घाट। रेस्ट हाउस वो स्कूल है, ऊपर से आप आएंगे तो स्कूल है, वो पांडे घाट में ही आता है। इधर में आप आ जाइए दिक्पतिया घाट, पंजाब महारानी रानी दिक्पतिया का महल है। इधर में जो सामने देख रहे हैं होटल सीता वाला ना, ये होटल सीता वाला, ये जगह जो देख रहे हैं, ये घाट का नाम जो देख रहे हैं ना 64 घाट है। इस घाट यहाँ पर ऊपर में आप आएंगे ऊपर साइड से तो 64 योनि वाली माता का मंदिर है, जो कि एक साल में केवल 2 बार ही खुलता है। एक बिग फेस्टिवल होली वाले दिन, दूसरा चैत्री की नवरात्रि के पहले दिन, और बाकी सभी दिन बंद रहता है। ये 5 स्टार होटल विश्रामा पैलेस दरभंगा घाट है। दरभंगा महाराज का पहले महल था, अब ये 5 स्टार होटल बन गया है। ये 90 साल के लिए रतन टाटा जी, टाटा ग्रुप ऑफ कंपनी ने लीज पर लेकर बनाई है। ये सामने जो देख रहे हैं मुंशी घाट, हिंदी राइटर मुंशी प्रेमचंद्र जी का घाट, हिंदी राइटर मुंशी प्रेमचंद्र जी का घाट। ये सामने देखिए अहिल्याबाई घाट, इंदौर महारानी रानी अहिल्याबाई का घाट है, जिन्होंने काशी विश्वनाथ का पुनर्निर्माण करा है। ये वर्ल्ड में फेमस दशाश्वमेध घाट है। ये दशाश्वमेध घाट है, वर्ल्ड में फेमस घाट है। यहाँ की आरती शाम को इवनिंग आरती वर्ल्ड में फेमस है, पूरे वर्ल्ड में फेमस है। ये सेम 5 घाट नेम मिलाकर आरती इवनिंग टाइम 7 o'clock। 7 o'clock నుంచి ఆరతి స్టార్ట్ అవుతుందంట। ఇది ఫేమస్ అంట, ఇది వరల్డ్ లోనే పెద్ద ఫేమస్ ఇది ఘాట్। ఇప్పుడు నేను నైట్ వీడియో చూసాను కదా, అది ఇదే వరల్డ్ లోనే ఫేమస్ అంట, ఇక్కడ ఆర్తిస్తారంట। ये घाट में मान मंदिर घाट, जयपुर राजा मान सिंह का घाट। ओके ओके। डॉल्फिन रेस्टोरेंट। ये घर जो देख रहे हैं ना, डोम के राजा कल्लू डोम का महल है, पैलेस। मणिकर्णिका महाश्मशान के जो डोमों के राजा उन्हीं का महल है।
ये घाट का नाम त्रिपुरा भैरवी घाट, त्रिपुरा भैरवी घाट। उसके जस्ट बाजू में है मीर घाट। प्रेम दीवानी रानी मीराबाई के नाम से बना हुआ घाट का नाम मीर घाट। मीर घाट में दो फेमस होटल, एक अलका होटल, दूसरा गणपति होटल। ये दोनों का गंगा व्यू की वजह से चार्जेस काफी ज्यादा है। ऐसे ऐसे ये सामने जो देख रहे हैं घाट का नाम है ललिता घाट। नेपाल की महारानी ललिता गौरी के नाम से रखा गया घाट का नाम। ऊपर में जो रेड एंड ब्लैक में देख रहे हैं ना, वो पशुपतिनाथ का टेम्पल है। नेपाल के महाराज जब आए थे ना यहाँ पर, तो पशुपतिनाथ का टेम्पल बनाए थे। काठमांडू में जैसा पशुपतिनाथ का टेम्पल है, सेम इसी यहाँ पर भी है पशुपतिनाथ का टेम्पल। ఇక్కడ చూస్తున్నారు కదా మణికర్ణిక ఘాట్. నేను బయట నుంచి చూపించాను, వాటర్ లో నుంచి కూడా చూపిస్తున్నాను. చూడండి మణికర్ణిక ఘాట్. మేమైతే మనం కూర్చున్నాం కదా అక్కడ, మేము అక్కడ కూర్చున్న ప్లేస్ చూడండి ఎలా అయిపోయిందో అసలు. చాలా వాటర్ అయితే పెరిగింది ఈ 3 రోజులకే. చాలా అంటే చాలా వాటర్ పెరిగిపోయింది. ఇక్కడ ఘాట్లు కూడా ఇప్పుడు అంత్యక్రియలకి ఆ పైకి కూడా నిండిపోతే దాని పైన చేస్తారంట అంత్యక్రియలు. ఒక పైన నించున్నారు కదా, అక్కడ చేస్తారంట అంత్యక్రియలు. ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ అక్కడికి పైకి వెళ్ళిపోతుంది అనుకో, నది ఫుల్ అయిపోతే చాలా ఇదైపోద్ది. వర్షం కూడా పడుతుంది ఇప్పుడు, చాలా పెద్దగా స్టార్ట్ అయిపోయింది వర్షం.